పరిస్థితి ఉంది. ప్రాణాలు పోవడమే కాదు, ఇంకా భయం. ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఏంటండి నిన్న 1 ఇయర్ ముందు చనిపోయాడు. 1 ఇయర్కి ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరు ప్రభుత్వం? గవర్నమెంట్ ఎవడు? రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖు, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 ఇయర్ తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? విలువ లేదా? బెట్టింగ్కు ఉన్న బెటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళు మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ హుందాగా ఉంటాను. హుందాగా ఉంటామని రౌడీలు కూడా నేను అసమర్థుడు అవుతా. కాదమ్మా, ఇప్పుడు ఏమీ చేయకమునిపై ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్. ఏమీ చేయకపోయినా నువ్వు దబాయిస్తున్నావు. ఒక రాజనాయకుడు నువ్వే లాగేసి నువ్వే పోతూ నీకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే మార్గం ఏంటి? నీకు ఇచ్చిన 4-5 ఇచ్చారు కాన్వాయ్, 3 వెహికల్స్, 100 మంది వరకు మీరు అడిగి పోవచ్చు అన్నారు. వెళ్ళొచ్చు కదా. అంత మునిపే కొన్ని సంఘటనలు జరిగాయి కదా. కాబట్టి ఇది నేనేమంటానంటే, ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు నేను పోయినప్పుడు విశాఖపట్నం నేను నిలిచాను. నేను పోలేదే, నేను దౌర్జన్యం చేయలేదే. తిరుపతిలో నిలిపేశారు ఎయిర్పోర్ట్లో, నేను పోలేదే. తిరుపతి దేనికి పోతాను? చిత్తూరు మీరు అబ్జెక్ట్ చేస్తే నేను పోతానంటే పోనలేదు. నిన్ను ఎక్కడ ఆపేమో సంవత్సరం నుంచి. కానీ ఇట్లా నువ్వు గొడవ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావా? అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు అందరికి రౌడీజం చేయమని. మళ్ళా మాట్లాడితే పాలిటిక్స్. అంటే 40,000 మంది ర్యాలీతో ఉన్నప్పుడు 40 మంది వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ 40 మంది మీద ఎందుకు ఇటువంటి కుయుక్తులు చేస్తున్నారు అనేది జగన్ పొదిలి సంఘటన. నేను అడుగుతున్నా, 40,000 మందిని మార్కెట్ యార్డ్కి తీసుకుపోతావు? ఎందుకు నువ్వు మొబిలైజ్ చేయని? నువ్వే చెప్తున్నావు 40,000 మంది వచ్చారని. 40,000 మందిని మొబిలైజ్ చేసావు. ఫస్ట్ ఆన్సర్ దానికి చెప్పు. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనే కదా. మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు చేసేది ఇక్కడికి 40,000 మందిని పంపిస్తే ఆ పొగాకు ఏమవుతుందండి? రైతు ఏమవుతాడండి? అంటే నువ్వు ఏం చేసినా జరిగిపోవాలన్నా? ఆర్గ్యుమెంట్కి కూడా జస్టిఫికేషన్ ఉండాలా, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. నేను ఎప్పుడు మహాపతి ఏమవుతుందంటే ప్రజలకు కూడా అర్థం కాదు ఇవన్నీ. ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఎడ్యుకేట్ చేయకపోతే ఇవన్నీ కూడా డోజ్ చేయాలనో, బెదిరించాలనో, బ్లాక్మెయిల్ చేయాలని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరైనా సరే. లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్, అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. సివిలైజ్డ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఇష్ట ప్రకారం మొలాస్ట్ చేసి మీకు మొన్న చూశారు నా కాన్స్టిట్యూన్సీ. ఏం చేయాలి ఆ కుటుంబాన్ని? ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి? డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకపోతే చెట్టుగా వేసి కట్టేసి కొడతారండి మీరు? ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు. కుప్పం కాన్స్టిట్యూన్సీ నెవర్ దేర్ వాజ్ ఎ ప్రాబ్లం. నిన్న మళ్ళా ఇంకొక కేసు, ఒక ముస్లిం ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్. దే ఆర్ బికమింగ్ ఏ పెద్ద సమస్య అవుతున్నారు సొసైటీకి. రాజకీయ సమస్య, సొసైటీకి ఒక సమస్య.
వాళ్ళకేంటి హిస్టరిక్గా తయారైపోయారు. ఏం చేసినా జరిగిపోతున్న పరిస్థితికి వచ్చారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలపైన దాడులు చేయడం అన్నింటిలో వీళ్ళు ఉన్నారు. ఏమనాలి వెళ్ళి మాట్లాడితే రాజకీయం. సార్, నిన్న పరామర్శకి వెళ్తే 2 చనిపోయారు. మళ్ళా పరామర్శ అంటూ లేదా మీటింగ్ అంటూ మళ్ళా పర్మిషన్ అడిగితే ఏం చేస్తారు సార్? మీరు గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్, వీ వాంట్ టు రెగ్యులేట్. ప్రజా చైతన్యం తప్ప మార్గం లేదు. ప్రజలు ఇలాంటి వాళ్ళ పట్ల పోతే నష్టం సమాజానికి. ఎవరికి రక్షణ ఉండదు. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, మనుషులు చంపేటి. మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడే. నేను ఏమైనా చేస్తా, మీరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? దట్ ఈస్ వేర్ రాష్ట్ర ప్రజానికం ఆలోచించుకోవాలి. నేను ఎక్కువ చెప్పాను అనుకో, మీకు ఓట్లు వేసాం కదా, మీ పని మీరు చేయండి అంటున్నారు. నాకు ఓట్లు వేశారు, నా పని నేను చేస్తున్నా, బట్ చేస్తే కదా ఇవన్నీ 24 గంటలు. ఇప్పుడు 20 SIPB మీటింగ్లు పెట్టి 25 క్యాబినెట్ మీటింగ్ పోయి 5 లక్షల కోట్లు 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు క్లియర్ చేసే సంవత్సరంలో 5 లక్షల కోట్లు క్లియర్ చేశాం. రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు రానిస్తారా అంటున్నా? ఇలాంటి జరుగుతూ ఉంటే భయాన్ని ప్రతిసారి అదే ఎందుకు వచ్చేవాళ్ళు కూడా 5 సంవత్సరాల తర్వాత. మీ ఊర్లో నేను అడుగుతున్నా, ఒక ఊరు ఉంటుంది, దొంగలు ఉంటారు, ఎక్కడెక్కడో దొంగతనం చేసి వస్తారు. ఆ ఊరు అన్ని ఊర్లో మాట్లాడుకుంటారు. ఆ ఊర్లో అమ్మాయిలు ఇస్తారా? ఆ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారా?